వెల్కమ్ టు TV7. ఈరోజు మనతో ప్రముఖ ఎడ్యుకేషనలిస్ట్ అండ్ మెంటార్ కోలా దీపక్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి కావచ్చు, లేదంటే త్వరలో రెడీ స్టార్ట్ కాబోతున్న 10th ఎగ్జామ్స్ గురించి కొన్ని టిప్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, త్వరలో 10th ఎగ్జామ్స్ రాబోతున్నాయి. బేసిక్గా చూడాలంటే చిన్నప్పటి నుంచి ఒక కన్ఫ్యూజన్, ఈ స్టేట్ సిలబస్, ICSE, CBSE ఏంటి మూడింటిని ఒక సింపుల్గా అర్థం చేసుకోవాలి అని అంటే ఈ సిలబస్లో ఉండే డిఫరెన్సెస్ ఏమంటారు? వెన్ యూఆర్ సీయింగ్ ఆల్ ది 3 సిలబస్, ఏ సిలబస్ అయినా అని కూడా గవర్నమెంట్ ఎట్లా ప్లాన్ చేస్తుందంటే, ఒక మీడియాకర్ మైండ్ ఉన్న స్టూడెంట్ కూడా దాన్ని చదివి అర్థం చేసుకొని పేపర్లో రీప్రొడ్యూస్ చేసి పాస్ అయ్యే విధంగా దాన్ని కోర్స్ అనేది ప్రిపేర్ చేస్తుంది. కాకపోతే కోర్స్ ఏదైతే ఉందో ఏ విధంగా ఆ కోర్స్ అందులో ఇమడబడి ఉన్నది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం ICSE, CBSE అండ్ స్టేట్ సిలబస్ తీసుకుంటే కంటెంట్ ఆఫ్ ది కోర్స్ డిఫరెంట్గా ఉంటుంది. టాపిక్స్ మోర్ ఆర్ లెస్ అన్నిట్లో సేమ్, ఓకే, అన్నిట్లో కూడా మోర్ ఆర్ లెస్ సేమ్ చాప్టర్స్, సేమ్ టైప్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. కానీ ఆ ప్రజెంటేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆ ప్రజెంటేషన్ అండ్ డెప్త్ ఆఫ్ ది సబ్జెక్ట్, దానిపైన చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం స్టేట్ సిలబస్ తీసుకుందాం. గతంలో ఉన్న స్టేట్ సిలబస్కి ఇప్పుడున్న స్టేట్ సిలబస్కి చాలా వ్యత్యాసం ఉన్నది. బట్ ICSE అండ్ CBSE తీసుకుంటే, CBSEలో గతంలో చాలా ఎక్కువగా CBSE పోర్షన్ ఉండే, కానీ ఇప్పుడు సిలబస్ చాలా డైల్యూట్ చేశారు. కానీ ఇప్పుడు ICSE మ్యాటర్ తీసుకుంటే దాంట్లో డెప్త్ ఎక్కువగా ఉంటుంది, సిలబస్ ఎక్కువగా ఉంటుంది, ప్లస్ కంటెంట్ కూడా మంచి కంటెంట్గా ఉంటుంది. నన్ను అడిగితే వ్యక్తిగతంగా నేను చూసింది ఏంటంటే, మూడిట్లో కల్లా కూడా బెస్ట్ సిలబస్ ఏది అంటే ICSE సిలబస్ అని నేను చెప్తాను. అయితే యూజువల్గా మనకి ఇంట్రెస్ట్ వేరు, ఒక సబ్జెక్ట్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ని బట్టి కొంతమంది సెలెక్ట్ చేసుకుంటారు. కాకపోతే ఇంటర్మీడియట్ విషయానికి వస్తే కొంతమంది అట్లీస్ట్ బాగా చదివేవాళ్ళు BPC తీసుకోవడం, కొంచెం పర్వాలేదు 70% మార్క్స్ వచ్చేవాళ్ళు MPC తీసుకోవడం, ఇంకా తక్కువ వచ్చిన వాళ్ళు HEC అట్లా తీసుకునే పరిస్థితి కొంతమందిలో చూస్తూ ఉంటాం. ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ CBSE కావచ్చు, ICSE కావచ్చు, స్టేట్ సిలబస్ కావచ్చు, ఇలా ఏమైనా ఉందంటారా? బాగా తెలియని వాళ్ళు పలానా ఇది గ్రూప్ తీసుకోవాలి, లేదా CBSE తీసుకోవాలి, లేదంటే స్టేట్స్, అలా ఏమైనా ఉందంటారా? దట్ ఈస్ నాట్ రైట్. బేసికల్లీ వాళ్ళకు ఉన్న ఇంట్రెస్ట్ ప్రకారం మనం తీసుకోవడం బెటర్గా ఉంటుంది. గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవసరం ఉంటుంది. చాలామంది గైడెన్స్ లేకపోవడం వల్ల, రెండోది ఏంటి అంటే, నాకు తక్కువ మార్కులు వస్తున్నాయి కాబట్టి నేను HEC లేకపోతే CEC తీసుకుంటాను అన్న ఒక ఆలోచన ఉంటుంది. దట్ ఈస్ టోటలీ రాంగ్. నేను చూసిన కేసెస్ ఎన్నో చూశాను. 10th క్లాస్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ వాళ్ళు BPC తీసుకొని కూడా డాక్టర్ సీట్ సంపాదించగలిగారు. సో దెర్ కెన్ బి టర్న్, డెఫినెట్గా లైఫ్లో ఒక టర్న్ అనేది ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ అనేది రావాలన్నమాట. ఆ ఇంట్రెస్ట్ స్టూడెంట్కి ఎప్పుడైనా రావచ్చు. దర్ ఇస్ నో గ్యారెంటీ 10th క్లాస్లో వస్తుంది, లేదా ఇంటర్మీడియట్లో వస్తుందని ఏం గ్యారెంటీ లేదు. ఐ హావ్ సీన్ సమ్ కేసెస్, దే ఫెయిల్డ్ ఇన్ 10th స్టాండర్డ్, సమ్హౌ దే క్లియర్డ్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యారు, సమ్హౌ దే క్లియర్డ్ ఇంటర్మీడియట్ అండ్ దే వెంట్ టు డిగ్రీ కూడా 3rd డివిజన్లో పాస్ అయ్యారు, బట్ టుడే దే ఆర్ IAS. అలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. సో దర్ ఇస్ నో మ్యాండేట్. ఇది ఒక స్టూడెంట్ ఇంటెలిజెంట్ కాదు అని చెప్పడం చాలా తప్పండి. బేసికల్లీ సబ్జెక్ట్ ప్రిపరేషన్ ఎట్లున్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళని అర్థం చేయించాలి. అసలు మీరు ప్రిపరేషన్ ఎలా అవ్వాలనేది అర్థం చేయించాలి. ఫస్ట్ చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది ఎక్కడ అంటే, పేరెంట్స్ ఎంతసేపు ఏం చేస్తారు అంటే, వాళ్ళు ఎప్పుడు కూడా కష్టపడరు. చాలామంది చూస్తున్నాం ఈ మధ్యలో. వాళ్ళు కష్టపడకుండా వాళ్ళు ఏం చేస్తారంటే, సింపుల్గా స్టూడెంట్ని తీసుకెళ్ళి ఒక ట్యూషన్లో వేసేస్తే అయిపోతుందని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ దే హ్యావ్ టు అండర్స్టాండ్, ఒక స్టూడెంట్ని నువ్వు వెళ్ళి ట్యూషన్లో వేస్తే చాలా మటుకు ఏమైపోతున్నాయి అంటే, స్కూల్లోనే ఆఫ్టర్ స్కూల్ దెర్ ఇస్ అ ట్యూషన్ పాయింట్. సో అదే స్కూల్లో అదే ట్యూషన్ పాయింట్లో వేస్తున్నారు. అందులో ఏమైపోతుంది, పొద్దున్న చెప్పిన టీచర్సే మళ్ళీ సాయంత్రం అదే టీచర్స్ ఉన్నారు. అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, సేపటి ఒక క్లాస్లో 30-40 మంది స్టూడెంట్స్ ట్యూషన్లో ఉంటే, హౌ ఈస్ దట్ హీ ఈస్ గోయింగ్ టు అండర్స్టాండ్ ది సబ్జెక్ట్? సో అదొక పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో వాట్ ఐ సజెస్ట్ ఈస్, పేరెంట్స్కి అట్లీస్ట్ ఒక 7th క్లాస్ 8th క్లాస్ వరకు పేరెంట్కి సబ్జెక్ట్ రాకపోయినా అని కూడా దే ఆర్ సపోజ్ టు పుట్ ఎఫర్ట్స్. దాని తర్వాత వాళ్ళు సబ్జెక్ట్ అర్థం చేసుకొని వాళ్ళ పిల్లలకి అట్లీస్ట్ 7th 8th క్లాస్ వరకు అన్న మినిమమ్ ఐఎమ్ టాకింగ్ ఆఫ్, అక్కడ వరకు వాళ్ళకి ఎఫర్ట్ పెట్టి పిల్లలతో పాటు, ఎందుకంటే మదర్ ఈజ్ ద బెస్ట్ మెంటర్ దెన్ ఎనీ టీచర్. మదర్ అండ్ ఫాదర్ ఆర్ ది బెస్ట్ మెంటర్స్. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ ప్యాంపరింగ్ అనేది ఎక్కువ అవుతుంది. ఈ ప్యాంపరింగ్ ఎక్కువైనందుకు వాళ్ళు ఏమంటారంటే, మా మాట వినరండి, మా పిల్లలు మా మాట వినరు, నేను చెప్పడానికి నేను రెడీ ఉన్నాను బట్ మా మాట వినరు, కొంతమంది మాకు సబ్జెక్ట్ రాదండి. సరే, వీళ్ళిద్దరు కూడా చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఒక క్లియర్ డిమార్కేషన్ ఇవ్వాలి స్టూడెంట్స్ మైండ్లో. చదువు దగ్గర చదువు,
ప్యాంపరింగ్ దగ్గర ప్యాంపరింగ్ అండ్ లిబర్టీ అనేది ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డిఫరెంట్ అనేది చిన్నప్పటి నుంచి ఒక క్లారిటీ మనం వాళ్ళకి ఇవ్వాలి. చాలామంది పేరెంట్స్ అది చేయరు అనమాట. చేయకుండా వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా వాళ్ళని తెచ్చేసి అవసరం ఉన్నప్పుడు హోమ్ ట్యూటర్ని పెట్టుకోవడము, లేకపోతే అబ్బాయిను పాపను ట్యూషన్ పంపించడము. దిస్ ఈస్ నాట్ ది సొల్యూషన్. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ తక్కువ మార్కులు వచ్చాయనుకోండి, సే అబౌట్ ఇఫ్ ది స్టూడెంట్ హెస్ గాట్ లెస్ మార్క్, దే వుడ్ గో అండ్ దే వుడ్ అగైన్ టాక్ టు ది ట్యూటర్ లేదా టీచర్తో మాట్లాడతారు, ఏంటండి అని చెప్తారు. వాళ్ళు చెప్పే టెక్నికల్ అంశాలు వీళ్ళకి అర్థం కాకపోవచ్చు. అండ్ సమ్ టైమ్స్ ఆ ఉన్న టీచర్ లేదా ట్యూటరు ఆ అబ్బాయికి ఉన్న ప్రాబ్లమ్ని కూడా ఐడెంటిఫై చేయడంలో కరెక్ట్ ఐడెంటిఫై చేయకపోవచ్చు. ఒక ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ హ్యాడ్ ఎ స్టూడెంట్. ఆ స్టూడెంట్ మ్యాథ్ చేసేటప్పుడు సడన్గా ఆన్సర్ చూసే పైనుంచి కిందికి వచ్చేసరికి నంబర్స్ చేంజ్ అయిపోయాయి. పైన కరెక్ట్ నెంబర్ ఉంటుంది, కిందకి వచ్చేసరికి నెంబర్ చేంజ్ అయిపోయింది. ఏందని చెప్తే ఐ వాజ్ సర్ప్రైజ్డ్. బాగా నేను కొన్ని టెస్ట్లు చేసిన తర్వాత ఐ హ్యావ్ కమ్ టు ఎ కన్క్లూజన్ దట్ ఆ అబ్బాయికి ఒక 5 numbers రాశారనుకోండి, అందులోంచి ఏదో ఒక నెంబర్ కనిపించదు. హీ కెనాట్ సీ. ఇప్పుడు ద అందం THE, అతనికి ఓన్లీ T అండ్ H కనిపిస్తుంది, ఈ కనిపించదు. ఈ ఎర్రర్ పేరెంట్స్కి తెలుసు. పేరెంట్స్ ఎవరికి చెప్పాలి మరి? ఆ టీచర్కి చెప్పాలి, మా అబ్బాయికి ప్రాబ్లం ఉందండి, ఇది కొద్దిగా మీరు గమనించాలన్నట్టు చెప్పాలి. దే డోంట్ టెల్. కొంతమంది పిల్లలకు ఈ ఫింగర్ ఏదైతే ఉంటుందో చిన్నగా ఉంటుంది, మాకు తెలియదు, అది ఐడెంటిఫై చేయము. వాడు రాయడంలో స్లో రాస్తాడు, గివెన్ టైంలో ఎగ్జామ్ కంప్లీట్ కాదు. కానీ నేను చూసేది ఓన్లీ పేపర్ కదండి, మాకేమనిపిస్తుంది వాడికి రాదేమో అందుకని స్లో రాస్తున్నాడు, లేకపోతే వీ థింక్ ఇన్ దట్ వే. స్క్రైబ్ పెడతారు ఆ టైంలో. అలాంటి వాళ్ళకి స్క్రైబ్ అంటే వేరే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. దర్ ఆర్ మెడికల్ కండిషన్స్ అండ్ నాన్ మెడికల్ కండిషన్స్ కూడా ఉంటాయి. ఆ కండిషన్స్ అనేది వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోతే దే ఆర్ సపోజ్ టు గో టు అన్ ఎక్స్పర్ట్ టు ఐడెంటిఫై దట్. అలాంటి ప్రాబ్లమ్స్ లేదా వాళ్ళకి తెలుసుంటే ట్యూటర్లకు చెప్పాలి. సో దెర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ అనమాట. చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి పిల్లలకి. ఆ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ పేరెంట్స్ గనక సబ్జెక్ట్ మంచిగా వచ్చి ఉంటే వాడు చేసిన పేపర్ని పేరెంట్స్ కూర్చొని అసెస్ చేయగలుగుతారు. వీడు అసలు ఎక్కడ కరెక్ట్ చేశాడు, ఎక్కడ తప్పు చేశాడు, ఇది ఎందుకు తప్పు చేస్తున్నాడు. ఈ తప్పుల్లో కూడా మీరు చూడాలా, కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం ఉందా, లేకపోతే అబ్బాయికి అసలు ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం అని. ఫర్ ఎగ్జాంపుల్ కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం తీసుకుందాం. కాన్సన్ట్రేషన్ ప్రాబ్లంలో ఏమైపోతుంది, పైన ఒక నంబర్ ఉంటుంది, కిందికి వచ్చేసరికి నంబర్ చేంజ్ అయిపోతుంది. నేను ఇదివరకు చెప్పిన కేసు డిఫరెంట్, ఈ కేసు డిఫరెంట్. నేను ఫస్ట్ చెప్పిన కేసులో ఏమైపోతుందంటే క్వశ్చన్ చదివినప్పుడు 340 ఉందనుకోండి, అతనికి 34 కనిపిస్తుంది, 34 అని తీసుకుంటాడు. 340 బదులు 34 తీసుకుంటాడు, ఎందుకంటే ఒక నెంబర్ కనిపించలేదు. దట్ ఈస్ అ డిఫరెంట్ ప్రాబ్లం. కానీ చాలా మటుకు మీరు గమనించండి, మ్యాథమెటిక్స్లో స్టూడెంట్స్ ఏం చేస్తారంటే పైన పాజిటివ్ ఉంటే కిందికి వచ్చరికి నెగిటివ్ అయిపోతుంది, పైన 9 ఉంటే కిందికి వచ్చరికి 6 అయిపోతుంది, పైన 1 ఉంటే సమ్ టైమ్స్ 0 అయిపోతుంది. ఇది ప్రాబ్లం ఏంటి అంటే కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం అనమాట. వాళ్ళకి తొందరపాటు ఉండడము, లేకపోతే త్వరగా కంప్లీట్ చేయాలని అనడము, లేకపోతే మైండ్ అనేది రాసేటప్పుడు సడన్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్కి ఇంకేదో ఆలోచించి మళ్ళీ రిటర్న్ రావడము. సో అంటే వాడికి ఉన్న కాన్సన్ట్రేషన్ పేపర్ నుంచి పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ రావడం, డైవర్ట్ అవ్వడం. సో డిస్ట్రాక్షన్. సో ఇలాంటి ఇష్యూస్ అనేవి జరుగుతాయి అనమాట. సో యూ హ్యావ్ టు ఐడెంటిఫై అసలు కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం ఉందా బాబుకి. సరే, కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం అది బాగానే ఉంది, లేదు తన కాన్సెప్ట్ ప్రాబ్లం ఉందా. మనము ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ వాట్ యు ఆర్ సపోజ్ టు సీ ఇస్ బేసిక్ ఫండమెంటల్స్. ఫండమెంటల్ మీరు చూడాలంటే అతని కాన్సెప్ట్ కరెక్ట్ ఉందా. సో వెన్ యూ సీ ది కాన్సెప్ట్ అంతా బాగుంది, కానీ లాస్ట్లో క్యాలిక్యులేషన్ తప్పు చేసి, దెన్ యూ అండర్స్టాండ్ అతని క్యాలిక్యులేషన్ ట్రబుల్ అన్నవి ఉండాలా, లేకపోతే కాన్సన్ట్రేషన్ ట్రబుల్ అయినా ఉండాలి. లేదా రాస్తూ అంతా రాసుకుంటూ వెళ్తాడు, కాన్సెప్ట్ అంతా రైట్ ఉంటుంది, మధ్యలో ఎక్కడో 6 బదులు 9 వచ్చేస్తుంది, కిందకి వచ్చేసరికి 9 వస్తుంది, ఆ 9ని కంటిన్యూ చేసుకుంటాడు, ఎండింగ్కి వచ్చేసరికి ఆన్సర్ చేంజ్ అయిపోతుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా మటుకు ప్రాబ్లమ్స్ CBSE, ICSE అండ్ ఇప్పుడున్న స్టేట్ సిలబస్లో చాలా మటుకు ప్రాబ్లమ్స్ ఏంటి అంటే దే డోంట్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. ఐ వుడ్ ఛాలెంజ్ టు మెనీ ఆఫ్ ది టీచర్స్ అండ్ మెనీ ఆఫ్ ది స్టూడెంట్స్, మీరు అబ్బాయికి ఓపెన్ బుక్ ఎగ్జామ్ పెట్టండి, మీరు ఒక పేపర్ ఇచ్చి ఓపెన్ బుక్ ఎగ్జామ్ పెట్టండి. ఐ టెల్ యూ హీ కెనాట్ గెట్ 50% మార్క్స్ ఆల్సో. 50% మార్క్స్ కూడా రావు. దాంట్లో రీజన్ ఏంటి అంటే వాడికి క్వశ్చన్ అర్థం కాదు. అసలు క్వశ్చన్ అర్థమవుతాయి కదా, ఏ ఆన్సర్ రాయాలి. ఓపెన్ బుక్ అయినా సరే ఫస్ట్ క్వశ్చన్ తెలియాలి కదా. దట్స్ ఇట్. క్వశ్చన్ ట్విస్ట్ చేస్తారు. క్వశ్చన్ ట్విస్ట్ చేసినప్పుడు ఆ మేధస్సు వాడికి రావాలి కదా, ఈ క్వశ్చన్ ఇలా తిప్పాడు అని చెప్పేసి. ఇప్పుడు ఈ స్టూడియోకి వచ్చేది 10 వేస్ ఉన్నాయి నాకు రావడానికి, ఒకే రూట్ ఏం లేదా 10 వేస్ ఉన్నాయి. సో వాట్ ఐ టెల్ ఈస్ ఈ ప్రాబ్లం ఎక్కడ ఉందనేది మీరు ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. అది పేరెంట్ సొంతంగా
వాళ్ళకి సబ్జెక్ట్ వచ్చి ఉంటే పేరెంట్కి ఒక అవగాహన వస్తుంది, నా అబ్బాయికి కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం ఉంది, లేకపోతే ఇంటెలిజెంట్ కాదు, లేకపోతే జ్ఞాపక శక్తి తక్కువ ఉంది, లేకపోతే వాట్ యూ కాల్ లైక్ మెమరైజింగ్లో ట్రబుల్ ఉంది, లేకపోతే ఐక్యూ లెవెల్ లేదు. సో ఇలాంటి ఐడెంటిఫై, దీస్ ఆర్ ది డిఫరెంట్ ఏరియాస్. ఇప్పుడు మెమరైజింగ్ పార్ట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ NaCl, సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ అంటే NaCl, అది నా పేరు దీపక్ అయితే దీపకే, అంతే, దాంట్లో ఇంకా వేరే చేంజ్ ఏం లేదు. సో అలాంటి 100 కెమికల్ నేమ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దెర్ ఆర్ మెనీ, లాట్ మెనీ, బట్ ఒక 100 ఉన్నాయి అనుకుందాం. ఆ 100కి వాడు ఏం చేయలేడే, అది మెమరైజ్ చేయాలి కదా. యూజువల్గా ఈ ప్రాబ్లం ఎవరికి వస్తుందంటే CBSE అండ్ ICSE స్టూడెంట్స్. CBSE అండ్ ICSE స్టూడెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్, దే ఆర్ స్ట్రీట్ స్మార్ట్, బట్ దే ఆర్ నాట్ హార్డ్ వర్కర్స్. But whereas when you are talking of state syllabus students, they are very hard workers. But unluckily, they are not street smart. IQ level మన స్టేట్ సిలబస్లో ఉన్న స్టూడెంట్స్కి తక్కువగా కొద్దిగా ఉంటుందని చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు ఆ ఐక్యూ లెవెల్ తక్కువ ఉన్నవాడు స్టేట్ సిలబస్, ఎక్కువ ఉన్నవాడు ICSE లేదంటే బేసికలీ, లేదంటే స్టేట్ సిలబస్కి వచ్చిన తర్వాత ఈ వేరియేషన్ కనిపిస్తుంది. ఇక్కడ ఏంది అంటే టైప్ ఆఫ్ సిలబస్, టైప్ ఆఫ్ క్వశ్చన్ పైన డిపెండ్ అయి ఉంటుంది, టైప్ ఆఫ్ ఫార్మెట్ పైన డిపెండ్ అయి ఉంటుంది, టైప్ ఆఫ్ ట్రైనింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు పిల్లల్ని ఏ స్టాండర్డ్లో డెవలప్ చేయాలనుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మట్టుకు పేర్లు, స్కూళ్ళ పేర్లు చెప్పను కానీ, బట్ చాలా మట్టుకు స్కూల్స్ ఏమైపోయానంటే పిల్లల్ని రుబ్బడం, ఒక 10 క్వశ్చన్లు ఇచ్చేసి ఇది మెమరైజ్ చేయి రాయి, మెమరైజ్ చేయి రాయి, షెల్ అవుట్ చేయమంటారు. సో వాళ్ళు ఆ 10 క్వశ్చన్లు మెమరైజ్ చేసి అవే 10 క్వశ్చన్ రాశారు. ఇదివరకు అలాంటి ఫార్మేట్ ఉండే 10th స్టాండర్డ్లో. అప్పుడు ఏమైపోతుందంటే పిల్లలు అవే 10 క్వశ్చన్ చదువుకుంటుండే, అండ్ మోర్ ఆర్ లెస్ అవే 10 క్వశ్చన్ నుంచి వచ్చేటి కూడా, పేపర్ కూడా అలాగే వచ్చేది. అందుకనే ఈ స్టూడెంట్స్కి ఏమైపోతుందంటే మేధాశక్తి అనేది తగ్గిపోతుంది. అలాంటి స్టూడెంట్స్ ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పుడు, మీరు ఇంటర్మీడియట్లో చూసుకోండి, మెనీ ఆఫ్ స్టూడెంట్స్ విల్ హ్యావ్ 85%, 90%, 75%, 80% ఉంటుంది వాళ్ళకి ఇంటర్మీడియట్లో. ఐఎమ్ టాకింగ్ ఆఫ్. అదే స్టూడెంట్స్ IITO లేకపోతే MSET రాసినప్పుడు వాళ్ళ రిజల్ట్ చూడండి, దే గెట్ 50,000 ర్యాంక్, 70,000 ర్యాంక్, 60,000 ర్యాంక్. అంటే ఒక 85% వచ్చిన స్టూడెంట్కి మీరు ఒక 80,000 ర్యాంక్ వస్తుందంటే ఎక్కడ ప్రాబ్లం వచ్చింది మరి? అదే ఇంటర్మీడియట్ సిలబస్ కదండి. మరి సేమ్ ఇంటర్మీడియట్ సిలబస్ ఉన్నప్పుడు అబ్బాయికి 85 మార్క్స్, 90 మార్క్స్, 90% ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు తనకి అదే సిలబస్ పైన MSET రాసినప్పుడు తనకి ఎంత రావాలండి? చలో వర్స్ట్ కేసులో ఒక 5,000 అనుకుందాం, కానీ అతను 50,000, 70,000 ఎందుకు వస్తుంది? దేర్ ఇస్ అ రీజన్ ఏంటి అంటే స్టేట్ సిలబస్, ఇంటర్మీడియట్ ఏదైతే స్టేట్ సిలబస్ ఉందో ఆ సిలబస్లో క్వశ్చన్స్ అనేది మోర్ ఆర్ లెస్ యూ కెన్ ఎక్స్పెక్ట్. ఈ క్వశ్చన్ చదువుకుంటే నీకు అవే ఆన్సర్స్ వస్తాయి. సో దే వుడ్ మోర్ ఆర్ లెస్ ప్రతి చాప్టర్లోంచి అందులోంచి కొన్ని ఇంపార్టెంట్ మార్క్స్ ఉన్నాయన్నమాట. దెర్ ఆర్ సర్టన్ పాయింట్స్, ఆ పాయింట్స్ అనేది వీళ్ళు గ్రాప్ చేసుకుంటారు. గ్రాప్ చేసుకొని కరెక్ట్గా అదే మెమరైజ్ చేసుకొని షెల్ అవుట్ చేస్తారు. సో న్యాచురల్గా అవే క్వశ్చన్స్, అవే ఆన్సర్స్ కాబట్టి వచ్చేస్తాయి మార్క్స్. బట్ వెన్ యూ గో ఫర్ MSET కానీ అలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోయినప్పుడు ఏమైపోతుందంటే IQ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. అక్కడ కూడా మళ్ళీ వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే క్వశ్చన్ అర్థం కాకపోవడం. మెయిన్ ప్రాబ్లం దే డోంట్ అండర్స్టాండ్ ది క్వశ్చన్. అంటే మీకు క్వశ్చన్ అర్థం కావాలంటే యూ షుడ్ బి థరో విత్ ది కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ మీరు థరోగా ఉంటే ఆ క్వశ్చన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఇక్కడ చాలా క్రైటీరియాస్ ఉన్నాయి. ఒకవైపు ఏమో ఇంటెలిజెన్స్, IQ కావచ్చు, టెక్నిక్ కావచ్చు, కాన్సెప్ట్ కావచ్చు, లాజికల్ థింకింగ్, అప్లైడ్, ఇట్లా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అయితే ఓవరాల్గా ఇప్పుడు స్టేట్ సిలబస్ కావచ్చు, CBSE కావచ్చు, ICSE కావచ్చు, మనము స్టేట్ లెవెల్లో జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి స్టేట్ సిలబస్ వాళ్ళకి కొంత లెవరేజ్ ఉండొచ్చు, లేదంటే వాళ్ళకి కొంచెం క్వశ్చన్ అండర్స్టాండింగ్ క్యాపబిలిటీస్ ఎక్కువ ఉండొచ్చు. అదే నేషనల్ వైడ్ జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వీళ్ళకి స్టేట్ లెవెల్లో స్టేట్ సిలబస్ చదివిన వాళ్ళకి ఎంతవరకు అండర్స్టాండింగ్ ఉంటుందంటే, ఇప్పుడు ఏమైపోతుందంటే బేసికలీ మన స్టేట్ సిలబస్లో ఏదైతే సిలబస్ ఇచ్చారు, అన్లక్కీలీ సిలబస్లో ఏం చేశారంటే 10th క్లాస్కి సంబంధించిన కంటెంట్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన కంటెంట్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కూడా సంబంధించిన కంటెంట్ వేసారు. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒక అబ్బాయికి మీరు కళ్ళకు గంతలు కట్టేసి బోర్డు పైన ఒక బొమ్మ వేసి మీరు పోయి తోకని కరెక్ట్గా ఉన్న ప్లేస్లో తోకని డ్రా చేయరా అంటే వాడు ఎలా చేస్తాడు? ఎక్కడో పోయి వేస్తాడు. అది కనెక్టే కాదు. ఇది కూడా అలాంటిది అనమాట. వీళ్ళు ఏవైతే సిలబస్లు ఇచ్చారో తలా తోక కనెక్ట్ కాదు, క్వశ్చన్ మాత్రం తల నుంచి తోక వరకు కనెక్ట్ అయిన క్వశ్చన్ అడుగుతాడు. సో మీకు కంప్లీట్ కాన్సెప్ట్ పైన అవగాహన ఉండాలి. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇబ్బంది ఉంది. ఆర్గానిక్ కెమిస్ట్రీలో అది CBSE అయినా కానివ్వండి, లేకపోతే మన CBSE కానివ్వండి, స్టేట్ సిలబస్
ఈ రెండిట్లో కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీకి ట్రబుల్ ఉంది. 3 సిలబస్లో సేమ్ ఒకటే చాప్టరు, సేమ్ కంటెంట్. కాకపోతే మన స్టేట్ సిలబస్లో ఇంటర్మీడియట్ది కూడా వేసారు, సిబిఎస్ఈలో ఓన్లీ 10th క్లాసే ఉన్నది, ఐసిఎస్సిలో మీడియాకర్ కరెక్ట్గా ఉంది. అయితే ఆర్గానిక్ కెమిస్ట్రీలో చాప్టర్ అనేది ఒక స్టోరీ లెక్క పోవాలన్నమాట. దాని ఒక పద్ధతి ఉంటుంది. ఆ స్టోరీ లెక్క పోతుంది, ఒకదాని తర్వాత ఒకటి అర్థమవుతుంది. వీళ్ళు ఏం చేశారంటే ముందు వెనకాల ముందు అలాంటి గందరగోళం పరిస్థితుల్లో ఏదో కంటెంట్ వేయాలి కాబట్టి కంటెంట్ వేసేసారు. సో ఈ తలని తెచ్చేసి తోకకు పెడతా అంటాడు, బాడీని తెచ్చేసి ఇంకెక్కడో పెడతా అంటాడు. అలాంటి ఒక కండిషన్ వాళ్ళకు ఉన్నది. అలాంటి కండిషన్ ఉన్నందుకు ఏమైపోతుందంటే పిల్లలకు ఆ చాప్టర్ అర్థం కాకపోవడం, చాలా కాంప్లికేటెడ్ చాప్టర్ కింద అనుకుంటారు. యాక్చువల్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇస్ అ వెరీ ఈజీ చాప్టర్ ప్రొవైడెడ్ స్టెప్ బై స్టెప్. లాజిక్ అర్థమైతే ఈజీ. దెర్ ఇస్ నో లాజిక్, స్టెప్ బై స్టెప్, యూ జస్ట్ అండర్స్టాండ్ స్టెప్ బై స్టెప్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మూవీకి వెళ్తాము, ఒక వడికో లైక్ ఫిక్షన్ మూవీ ఆర్ లైక్ ఏదన్నా సస్పెన్స్ మూవీకి వెళ్తాము. సస్పెన్స్ మూవీ మీరు మధ్యలో వెళ్ళి చూస్తే మనకి అర్థమవుతుందా అండి? నో, దెర్ ఇస్ నీడ్. మీకు స్టార్టింగ్ నుంచి అది కంటిన్యూషన్ కావాలి. ఒక 10 నిమిషాలు మిస్ అయినా కూడా మీకు అర్థం కాదు. దట్స్ ఇట్. ఇది కూడా అంతే అనమాట. అయితే ఐసిఎస్సి ఎందుకు బెనిఫిట్ అంటే 7th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఆల్ ది చాప్టర్స్ ఆర్ సిమిలర్. మీరు ముందుకు వెళ్తున్న కొద్దీ కంటెంట్ పెరుగుతుంటుంది, 1-2 చాప్టర్లు కొత్త యాడ్ చేస్తుంటారు. ప్రోగ్రెసివ్ మేనర్లో ఉంటుంది, డెప్త్ పెరుగుతుంటుంది. దాని తర్వాత దీన్ని బేస్ చేసుకొని 10th క్లాస్ ఉంటుంది. సో మీరు 7th, 8th, ఆ 7th, 8th కూడా కరెక్ట్గా చదవలేదు అంటే దెర్ ఇస్ స్టిల్ 9th క్లాస్. 9th క్లాస్లో మీరు మళ్ళీ ఇంబైబ్ చేసుకోవచ్చు కాన్సెప్ట్స్ అన్ని, ఫండమెంటల్ కాన్సెప్ట్స్. ఏ స్టాండర్డ్లో అయినా సరే మనం పర్టికులర్ స్టేట్ సిలబస్ కావచ్చు, సిబిఎస్ఈ కావచ్చు, ఐసిఎస్ఈలోకి మనం దట్స్ వాట్ అవ్వచ్చు. కాకపోతే దెర్ ఇస్ అంటే వాట్ ఐ సజెస్ట్ ఇస్ ఎవరన్నా స్టేట్ సిలబస్ నుంచి ఐసిఎస్ఈకి కనుక షిఫ్ట్ కావాలనుకుంటే 8th క్లాస్ ఇస్ ద రైట్ టైం. అంత ముందు కూడా వెళ్తే బెటరే కానీ, బట్ 8th క్లాస్ తర్వాత అంటే మాత్రం పిల్లలు బాగా ఇబ్బంది పడతారు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రెషర్ అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్ట్రెయిన్ ది స్టూడెంట్ అండర్గోస్. అప్పుడు మోరల్గా మనం చాలా సపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కరెక్ట్ ట్యూటర్ని పెట్టుకోవడమా లేదా పేరెంట్ చదువుకొని వాళ్ళు చెప్పడం అనేది ఉంటుంది. అలా ర్యాండమ్గా మీరు కనుక స్కూల్ చేంజ్ చేస్తా అంటే దెర్ వుడ్ బి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. కాకపోతే ఇప్పుడు ఉన్న 3 సిలబస్లో బెస్ట్ థింగ్ ఏంది అంటే అన్నీ కూడా ఐక్యూ లెవెల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అయితే అన్ని క్వశ్చన్స్ కూడా ఐక్యూ లెవెల్ అని ఉండవు. ఎలా ఉంటుందంటే మీడియోకర్ స్టూడెంట్కి యావరేజ్, బిలో యావరేజ్, అబవ్ యావరేజ్ అండ్ హై లెవెల్, హై ఆర్డర్ క్వశ్చన్స్. దీస్ ఆర్ ది ప్యాటర్న్స్. ఈ ప్యాటర్న్లోనే ఏ పేపర్ అయినా కూడా ప్రిపేర్ అవుతుంది. కాంపిటీషన్ అనేది హై ఆర్డర్ క్వశ్చన్లో వెరీ వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ మధ్యలోనే ఉంటుంది. మిగతా వాళ్ళు పేపర్ ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ పేపర్ 10th క్లాస్ రాసే ప్రతి స్టూడెంట్ చెప్తున్నాను ఆఫ్ ఎనీ సిలబస్, గవర్నమెంట్ ఎప్పుడైనా సరే మీది ఏదైతే పేపర్ ప్రిపేర్ చేస్తుందో అది ఒక మీడియాకర్ స్టూడెంట్, ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా రాసే విధంగా ప్రిపేర్ చేస్తుంది. ఒక యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా పాస్ అయ్యే విధంగా వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఎప్పుడు కూడా యూ డోంట్ గెట్ వరీడ్. ఎవరైనా టీచర్ చెప్పారనుకోండి పేపర్ చాలా టఫ్గా ఉంటుంది, ఫెయిల్ అయిపోతారు, డోంట్ గెట్ వరీడ్. అలాంటిది అపోహలవి, అలాంటిది ఏముండదు. ఎప్పుడు కూడా యావరేజ్ స్టూడెంట్ కూడా పాస్ అయ్యే విధంగా పేపర్స్ ఉంటుంది. కాకపోతే కొన్నిసార్లు టఫ్ అంటారు. టఫ్ అనేది ఎక్కడ ఉంటుందంటే హై ఆర్డర్ క్వశ్చన్స్ లేదా ఐక్యూ లెవెల్ క్వశ్చన్స్ ఏవైతుంటే అవి కొన్నిసార్లు టఫ్గా ఇచ్చే అవకాశాలు ఉంటుంది. దట్ ఈస్ ఫర్ ది స్టూడెంట్స్ హు ఆర్ వెరీ ఇంటెలిజెంట్, హు ఆర్ ఎక్స్పెక్టింగ్ టు గెట్ 100 on 100. అలాంటి స్టూడెంట్స్. ఎస్. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్. మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్కి వెళ్తున్నప్పుడు దెర్ ఇస్ అ డిఫరెన్స్ అనమాట. ఎప్పుడైనా పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఫ్రమ్ June to November ఎప్పుడు కూడా పిల్లల్ని సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మీరు చదివించండి. లెట్ దెమ్ గెట్ యాజ్ మచ్ సబ్జెక్ట్ యాజ్ పాసిబుల్. లెట్ దెమ్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్, ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పాయింట్. ప్రతి వర్డ్కి మీనింగ్ తెలుసుకునే విధంగా నాట్ ఓన్లీ టెక్స్ట్ బుక్, అవుట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్ కూడా పోయి మీరు సబ్జెక్ట్ ఎంత ఇంబైబ్ చేయించుకోగలుగుతారో అంత ఇంబైబ్ చేయించండి. బట్ మీరు నవంబర్ తర్వాత డిసెంబర్లోకి వచ్చినప్పుడు డిసెంబర్ నుంచి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 3 months మాత్రం మీరు ఎగ్జామ్ ఓరియంటెడ్ చేయండి. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఇంబైబింగ్ నాలెడ్జ్ అండ్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎగ్జామ్. సో మీరు ఇప్పుడు ప్రిపరేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఫస్ట్ పేపర్ ప్యాటర్న్ తెలుసుకోండి. పేరెంట్స్కి ఇది చాలా ఇంపార్టెంట్, స్టూడెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పేపర్ ప్యాటర్న్ తెలుసుకోండి. వాట్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ ది పేపర్, వాట్ ఈస్ ది వెయిటేజ్ ఆఫ్ ది చాప్టర్స్. ప్రతి చాప్టర్కి వెయిటేజ్ ఉంటుంది, ఎన్ని మార్క్స్ వస్తాయి అని చెప్పేసి ఒక వెయిటేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐసిఎస్సి తీసుకుందాం మనం, లేదా సిబిఎస్సి తీసుకుందాం. నో వన్ కెన్ పిన్ పాయింట్ ఈ క్వశ్చన్ వస్తుందని చెప్పేసి ఎవరు పిన్ పాయింట్ చేయలేడు. బట్ ఎస్, ఈ ఏరియాలో వస్తుందని మనం చెప్పగలుగుతాం. వీ కెనాట్ పిన్ పాయింట్ ఈ పర్టికులర్ క్వశ్చన్ వస్తుంది అని చెప్పి నువ్వు ఎప్పుడు పిన్ పాయింట్ చేయలేవు. బట్ ఎస్, ఈ ఏరియా నుంచి వచ్చే అవకాశాలు ఉంది. సో ప్రతి చాప్టర్లోంచి అలాంటి ఏరియాస్ మీరు చూస్ చేసుకోవాలి. ఆ ఏరియాస్ని చూస్ చేసుకున్న తర్వాత ఆ ఏరియాస్ని మీరు ప్రిపేర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ తీసుకుందాం.
అది ఇట్ కెన్ బి ఐసిఎస్సి, సిబిఎస్సి, మ్యాథమెటిక్స్, ఎనీ ఆఫ్ ది థింగ్స్ ఐఎమ్ టాకింగ్ ఆఫ్ టెక్నికల్ సబ్జెక్ట్స్. ఇందులో ఏమైపోతుందంటే ఫస్ట్ మీరు చేసుకోవాల్సింది ఏంటంటే చాప్టర్ ఏదైతే ఉందో అందులో టైప్ ఆఫ్ చాప్టర్లో ఉన్న టైప్ ఆఫ్ థింగ్స్ కాన్సెప్ట్. ఫస్ట్ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారు అంటే రీజనింగ్ ఇస్తారు. కాన్సెప్ట్ ఇస్ డిఫరెంట్, రీజనింగ్ ఇస్ డిఫరెంట్, మళ్ళీ డెఫినేషన్స్ ఆర్ డిఫరెంట్, న్యూమరికల్స్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు కెమిస్ట్రీలో దర్ ఇస్ అ పర్టికులర్ చాప్టర్ కాల్డ్ as మోల్ కాన్సెప్ట్, అది మొత్తం న్యూమరికల్స్ ఉంటుంది. కానీ ఆ న్యూమరికల్ అర్థం చేసుకోవాలంటే దర్ ఇస్ సమ్ థియరీ, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ థియరీ. ఆ కాన్సెప్ట్ మీరు కరెక్ట్గా అర్థం చేసుకొని దాని తర్వాత న్యూమరికల్ చేయండి. ఫిజిక్స్లో ఇప్పుడు హీట్ తీసుకుందాం, హీట్ అనే చాప్టర్లో మీకు థియరీ ఉంటుంది, థియరీని బేస్ చేసుకొని మీకు న్యూమరికల్ ఉంటుంది. సో అంటిల్ అండ్ యు ఆర్ నాట్ థరో విత్ ది థియరీ, అంటే మీకు కాన్సెప్ట్ అర్థం కాదు, నువ్వు న్యూమరికల్ అటెంప్ట్ చేయలేవు, దర్ ఇస్ నో క్వశ్చన్ యూ కెన్ అటెంప్ట్ ది న్యూమరికల్. సో వాట్ వీ సజెస్ట్ ఇస్ మీరు ఫస్ట్ న్యూమరికల్ దగ్గరకు వెళ్ళొద్దు. యూ ఫస్ట్ రీడ్ ది చాప్టర్ థరోలీ, యూ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్. వన్స్ యూ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్, దాంట్లో ఉన్న ఫార్ములేస్ మీరు మంచిగా మెమరైజ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి అది మెమరైజ్ అయిన తర్వాత దెన్ వాట్ యూ డూ ఇస్ యూ డూ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్. డు నాట్ గో టు అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్. ఎప్పుడు కూడా అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ డైరెక్ట్ వెళ్ళకూడదు. దట్ వుడ్ అలా చేశారు అంటే ఒక భయం వచ్చేస్తుంది మీకు, అరే అది మీరు సాల్వ్ చేయలేకపోయారు అనుకోండి, అరే నేను ట్రై చేస్తున్నాను నాకు రావట్లేదు అని ఒక నెగటివ్ ఫీలింగ్లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటుంది, డిమోరలైజ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. కాన్సెప్ట్ అర్థమైన తర్వాత ఫార్ములేస్ మెమరైజ్ చేయండి. ఫార్ములేస్ మెమరైజ్ చేసిన తర్వాత సాల్వ్డ్ ప్రాబ్లమ్ చేయండి. సాల్వ్డ్ ప్రాబ్లమ్ చేసేటప్పుడు ఏమైపోతుందంటే మీకు ఎక్కడైనా స్ట్రక్ అయినా కూడా అక్కడ ఆన్సర్ ఉంటుంది. సో యూ కెన్ సీ ఓహో నేను ఇక్కడ తప్పు చేస్తున్నాను చెప్పేసి రెక్టిఫై, అంత సొంతంగా చేసే వాళ్ళకి చెప్తున్నాను, రెక్టిఫై చేసుకొని మళ్ళీ వాళ్ళు చేసుకొని ముందుకెళ్ళి డిమోరలైజ్ కాకుండా ఉంటారు. అవన్నీ తర్వాత అంటే అప్పుడు మీరు టు టెస్ట్ యువర్ సెల్ఫ్ హౌ మచ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ది న్యూమరికల్స్, దెన్ గో ఫర్ ది అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్. సో ఇది వన్ ఏరియా. దాని తర్వాత ప్రతి చాప్టర్లో మీరు గమనించాల్సిన ఇష్యూ ఏంటి అంటే ప్రతి చాప్టర్లో దర్ ఇస్ అ రీజనింగ్ పార్ట్. ప్రతి చాప్టర్లో ఐసిఎస్సి కానీ సిబిఎస్సి కానీ ఆల్ ది 3 స్టేట్ సిలబస్ అన్నిట్లో కూడా మీకు ఖచ్చితమైన రీజనింగ్ ఉంటుంది. సో పేపర్ వెయిటేజ్లో కూడా ఖచ్చితంగా రీజనింగ్ అడుగుతారనమాట. సో ఆ రీజనింగ్ ఏరియాస్ ఏమున్నాయి ప్రతి చాప్టర్లో యూ ఆర్ సపోజ్ టు ఐడెంటిఫై, అండ్ ఆ చాప్టర్ చదివేటప్పుడు రీజనింగ్ అనేది మీరు సపరేట్గా చదువుకోవాలి. దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ యూనిట్స్ అడుగుతారు. ఆ యూనిట్స్ అనేది మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా వెయిట్ ఎంత అంటే 100 kgs అని చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్, కేజీస్ ఈజ్ అ యూనిట్. సో అట్లాంటిది గ్రావిటేషన్కి యూనిట్స్ ఉంటాయి, అదేవిధంగా మనకి లీనియర్ మోషన్ ఉంటుంది, దాంట్లో మీటర్స్ పర్ సెకండ్ కానివ్వండి, యాక్సలరేషన్ కానీ, వెలాసిటీ కానివ్వండి, ఇలాంటి దానికి ప్రతి దానికి యూనిట్స్ అనేవి ఉంటాయి. ఆ యూనిట్స్ అనేది మీరు మెమరైజ్ చేయాలి. సో యూనిట్స్ క్యారీస్ ఏ సిలబస్ అయినా కూడా 2 to 3 మార్క్స్ యూనిట్స్ పైన ఫిజిక్స్లో డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఆ ఏరియాని మీరు కరెక్ట్గా మెమరైజ్ చేసుకోవాలి. దీస్ ఆర్ ది ఏరియాస్. కొన్ని డెఫినేషన్స్ అడిగే అవకాశాలు ఉంటుంది, ఆ డెఫినేషన్స్ మీరు కరెక్ట్గా మెమరైజ్ చేసుకోండి. అయితే సబ్జెక్ట్స్ పరంగా చూస్తే మెజారిటీ చాలామంది చెప్తూ ఉంటారు అసలు మ్యాథ్స్ అంటేనే భయం అని చెప్తుంటారు. అంటే బేసిక్గా పర్టికులర్ కాన్సెప్ట్ నాకు రాదు లేదంటే టెక్నిక్ నాకు తెలియదు అనుకోవటం వేరు, కంప్లీట్గా మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటేనే భయం అని ఒక నోషన్కి వస్తారు. దానివల్ల కంప్లీట్గా వాళ్ళు ఆ సబ్జెక్ట్ వైపు ఆలోచిస్తేనే వాళ్ళు భయపడుతుంటారు. అంటే బేసికల్ ఏమైపోతుందంటే మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్ట్స్ పరిస్థితి. ఇట్ ఈస్ నాట్ అలోన్ మ్యాథమెటిక్స్. మీరు గమనించండి, బయో అనే సబ్జెక్ట్ని మీరు ఎనీ ఇయర్ స్టార్ట్ చేసుకోండి, మీరు డైరెక్ట్గా స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఐ గురించి స్టార్ట్ చేసినప్పుడు దాని ఫండమెంటల్ మళ్ళీ మీరు ఎక్కడ పోయే అవసరం లేదు, మీకు అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు. 10th క్లాస్ నుండి 10th క్లాస్ నుంచి 10th క్లాస్కి 9th క్లాస్కి పెద్ద కనెక్షన్ ఉండదు, 9th-కి 8th-కి బయోకి పెద్ద కనెక్షన్ ఉండదు. మీరు ఎక్కడి నుంచి ఎనీ గివెన్ ఇయర్ స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ది కేస్ విత్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఎందుకంటే చాప్టర్స్ కంటిన్యూషన్ చాప్టర్స్ పోతుంది. సిబిఎస్ఈ అండ్ ఐసిఎస్సిలో ఉన్న స్టూడెంట్స్కి ఇబ్బంది, సిబిఎస్ఈ అండ్ స్టేట్ సిలబస్ ఇందులో ఉన్న స్టూడెంట్స్కి ఇబ్బంది ఏంటంటే 7th క్లాస్లో ఉన్న చాప్టర్ 9th క్లాస్లో ఇచ్చాడు, 8th క్లాస్ మీడియాకర్ ఇచ్చి ఆ 8th క్లాస్ ఎక్కడ కనెక్షన్ లేదు మనకి. సో ఇప్పుడు ఏమైపోతుందంటే 7th క్లాస్లో చదివి మళ్ళీ 9th క్లాస్లో చదివేసరికి దర్ ఇస్ అ గ్యాప్. అంటే 1 year అయిపోయింది, ఆ గ్యాప్ ఉంది, ఆ కంటిన్యూషన్ లేదు. సో ఆ కంటిన్యూషన్ లేదు. ఒకటి ఇంకోటి ఏంటంటే చాప్టర్స్ కూడా 9th క్లాస్ యాక్చువల్ చెప్పాలంటే 10th క్లాస్ కంటే కూడా టఫ్ 9th క్లాస్. 9th క్లాస్లో ఉన్న చాప్టర్స్ 3 సిలబస్లో డ్రై సబ్జెక్ట్స్ ఉన్నాయి. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం కంటెంట్ బాగా పెరిగిపోయింది, అండ్ దాంతోపాటు న్యూమరికల్స్ ఫర్ ది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. పిల్లలకు అంతకుముందు తక్కువగా న్యూమరికల్స్ ఉంటాయి, ఎనీ ఆఫ్ ది సిలబస్ న్యూమరికల్స్ అంతకుముందు తక్కువగా ఉంటుంది. కానీ 9th క్లాస్కి వచ్చేసరికి అన్ని కొత్త చాప్టర్స్ వస్తాయి. దాని తర్వాత లైక్ న్యూమరికల్స్ డ్రై ఏరియాస్ కొద్దిగా ఎక్కువగా ఇచ్చారు, చాప్టర్స్ కొన్ని డ్రై ఏరియాస్ అనిపిస్తాయి పిల్లలు, కాబట్టి వాళ్ళు బాగా కష్టపడాల్సి వస్తుంది.
అదే 10th క్లాస్కి వచ్చేసరికి ఇవన్నీ కూడా కవర్ అవుతాయి, సేమ్ ప్యాటర్న్స్ కవర్ అవుతాయి. కాకపోతే ఏంటి అంటే ద చాప్టర్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. కాబట్టి పిల్లలకి ఇంట్రెస్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. బట్ అన్లక్కీలీ ఏమైపోతుందంటే 7th క్లాస్ నుంచి ఉండాల్సిన ఫండమెంటల్స్ అవి ఉండకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్ వస్తుంది. ఓకే, దే హ్యావ్ టు హ్యావ్ ఫండమెంటల్స్. సో ఫండమెంటల్స్ మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే చాప్టర్ అంత స్ట్రాంగ్గా మరి ఈ ఫియర్ ఫ్యాక్టర్, ఈ 3 సబ్జెక్టులు కావచ్చు, ఈ ఫియర్ ఉన్న వాళ్ళకి దాన్ని ఓవర్కమ్ చేయాలని అంటే you are supposed to identify. I'll tell you, you are supposed to identify the problem. Okay. Until you don't identify the problem, nothing is going to work out. అదొక ఫోబియా మనం ఐడెంటిఫై. That's what I'm telling. Identify it again depends on either parent or teacher or a mentor or a tutor. Whoever is addressing the student, వాళ్ళపైన డిపెండ్ అవుతుంది. సో ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఒక పేపర్ చూసి చెప్పగలుగుతారు. ఆ ప్రాబ్లం అదేనా కాదంటే వీ హ్యావ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పిల్లలకి ఎలా ఉంటుందంటే ఒక అబ్బాయి ఒక చాప్టర్ మీరు ఎగ్జామ్ పెట్టిన భలే రాస్తాడు, 100కి 100 వస్తాయి, అలా రాస్తాడు అబ్బాయి. వాడికి ఏం చేద్దాం, ఇంకో 2 చాప్టర్లు యాడ్ చేద్దాం, అంటే 3 చాప్టర్స్ పెట్టండి, తనకు కొద్దిగా తగ్గుతుంది మార్కులు. ఒక 10 చాప్టర్లు పెట్టండి, అమాంతం రిజల్ట్ పడిపోతుంది. సో ఇక్కడ దాని అర్థం ఏంటి? ఇట్ మీన్స్ దట్ హీ ఈజ్ నాట్ పుట్టింగ్ హిస్ ఎఫర్ట్స్ అండ్ ఇంత సబ్జెక్ట్స్ వచ్చేసరికి ఓవర్లోడ్ అయిపోతుంది. అంటే ప్రాక్టీస్ ఎక్కువగా అవసరం ఉంది. ఒక చాప్టర్ చేసినప్పుడు అతనికి ఫుల్ మార్క్స్ వచ్చినాయి అంటే ఈజ్ డెఫినెట్లీ అన్ ఇంటెలిజెంట్ స్టూడెంట్. డెఫినెట్లీ అన్ ఇంటెలిజెంట్ స్టూడెంట్. అంటే ఎర్రర్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ హార్డ్ వర్కింగ్లో ఎర్రర్ వచ్చింది. ఆ హార్డ్ వర్కింగ్ ఎర్రరా అదొకటి ఉంటుంది. హార్డ్ వర్కింగ్ ఎర్రరా ఉంటుంది, హార్డ్ వర్కింగ్ ఒక ఎర్రర్ ఉందా, లేకపోతే స్టడీ టెక్నిక్. కాన్సన్ట్రేషన్ ఇస్ డిఫరెంట్, అది ఎప్పుడైనా అవసరమే. ఎనీ గివెన్ టైం కాన్సన్ట్రేషన్ ఇస్ రిక్వైర్డ్, అది బై డిఫాల్ట్. బట్ స్టడీ టెక్నిక్ తప్పుందా? కొంతమంది స్టూడెంట్స్ మీరు గమనించవచ్చు, వాళ్ళు బుక్కులు పట్టేస్తారు, గంటలు చదువుతారు, బట్ నథింగ్ గోస్ ఇన్ టు దేర్ మైండ్. బికాస్ ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ వస్తుంది, కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం. వాళ్ళు ఫిజికల్గా అవైలబుల్ ఉంటారు, మా మెంటల్ ఎక్కడో ఉంటుంది కాబట్టి ఎన్ని గంటలు కూర్చొని అది వర్కౌట్ కాదు. కొంతమంది మెమరైజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ మెమరైజ్ ఎట్లా చేయాలి? ఆ మెమరైజ్ టెక్నిక్ రాకపోవడం. కొంతమంది ఏం చేస్తారు అంటే ఆన్సర్స్ని ఇలా స్క్రోల్ చేస్తుంటారు. మీరు బుక్ ఇవ్వండి, ఒక అబ్బాయికి చాప్టర్ చదవంటారా, 10 క్వశ్చన్లు ఉన్నాయని చెప్పండి, వాడు ఒక 5 నిమిషాలు మీకు ఇచ్చేస్తారు, సార్ చదివేసిన సార్ అంటాడు. మీరు అడగండి, హీ కెనాట్ టెల్. ప్రాబ్లం ఏంటి అంటే స్క్రోల్ చేస్తాడు. హీ ఈస్ డెఫినెట్లీ అన్ ఇంటెలిజెంట్ స్టూడెంట్. వెన్ హీ రీడ్స్ హీ అండర్స్టాండ్స్ దట్. ఆ క్వశ్చన్కి ఆన్సర్ అర్థమైపోతుంది వాడికి, కాన్సెప్ట్ అర్థం. వాడు ఏమనుకుంటాడు, నాకు వచ్చేసింది అని అనుకుంటాడు, ఓవర్ కాన్ఫిడెన్స్లో వెళ్ళిపోతాడు. స్క్రోల్ చేసి సరే నాకు వచ్చేసింది అంటారు. మీరు అడగడం స్టార్ట్ చేసినప్పుడు స్ట్రక్ అవుతాడు, కొద్దిగా చెప్పి స్ట్రక్ అవుతాడు లేదా కన్ఫ్యూజ్ అవుతాడు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్టడీ టెక్నిక్ ప్రాబ్లం. అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఇప్పుడు ఒక ఆన్సర్ చదివేటప్పుడు, ఒక ఆన్సర్ చదువుతున్నప్పుడు ఆ ఆన్సర్ పైన పట్టు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆన్సర్కి పోవాలి. ఒకవేళ అది రావట్లేదు అనుకోండి, లీవ్ ఇట్, గో ఫర్ ది నెక్స్ట్ ఆన్సర్. అది లాస్ట్లో చూసుకోవచ్చు. డోంట్ వేస్ట్ యువర్ టైం ఫర్ దట్. అది ఎగ్జామ్ రాసేటప్పుడైనా సరే, ఇదైనా సరే. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా వెళ్తుండాలన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే స్క్రోల్ చేస్తారు. స్క్రోల్ చేసినప్పుడు ఏమైపోతుందంటే ఆన్సర్స్ కన్ఫ్యూజన్ అన్నట్టు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక ఆన్సర్ చదివినప్పుడు కరెక్ట్గా చదివి దాని తర్వాత 2 ఆన్సర్కి వెళ్ళాలి, దాని తర్వాత 3 ఆన్సర్కి వెళ్ళాలి. అలా చేసుకుంటూ వెళ్తే దట్ వుడ్ బి బెటర్ థింగ్. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలామంది టెక్స్ట్ బుక్ చదువుతారు. ఐసిఎస్సి సిబిఎస్సి ప్యాటర్న్ ఇస్ టు రీడ్ ది టెక్స్ట్ బుక్. దే డోంట్ హ్యావ్ ఎనీ గైడ్స్ అండ్ ఎక్సెట్రా. యూజువల్గా వాళ్ళు టెక్స్ట్ బుకే చదవాలి. సో టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఇదే, మళ్ళీ స్క్రోలింగ్. దే జస్ట్ స్క్రోలింగ్. దట్ ఈస్ అ వెరీ బ్యాడ్ ప్యాటర్న్. దే ఆర్ సపోజ్ టు హ్యావ్ సపరేట్ బుక్ వేర్ దే రైట్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. లేదు అంటే ఆ బుక్లోనే ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్ చేసుకుంటూ వెళ్ళాలి, టిక్ చేసుకుంటూ వెళ్ళాలి, లేదా ఎక్కడైనా ఇంపార్టెంట్ వర్డ్ ఉంటే రాసుకుంటూ వెళ్ళాలి. అదొకటి. ఇంకోటి, అలా చదివేటప్పుడు వాళ్ళు మైండ్ మ్యాపింగ్ అని ఉంటుంది. సో మైండ్ మ్యాపింగ్ ఈజ్ నథింగ్ బట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ట్రైన్ చూసుకుంటాము. ట్రైన్లో ఇక్కడ నుంచి కాశ్మీర్ వరకు వెళ్తున్నాం అనుకున్నాం. సో నువ్వు రూట్ చూసుకుంటే ఇక్కడ నుంచి సో అండ్ సో వరకు వెళ్తుంది, ఢిల్లీ నుంచి మళ్ళీ ఇక్కడ ఒక పర్టికులర్ ఏరియాకి వెళ్తుంది, అన్నీ కరెక్ట్గా ఉంటాయి మనకి. మహారాష్ట్ర, ఢిల్లీ ఇలా అన్నీ కరెక్ట్గా ఉంటాయి. సో చాప్టర్ కూడా, ఒక చాప్టర్ మీరు అర్థం చేసుకోవాలంటే ప్రతి పాయింట్, ఎవ్రీ పాయింట్ ఇస్ కనెక్టింగ్ పాయింట్. ఆ కనెక్టింగ్ చేసే పాయింట్ ఒక్కొక్క వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ని మీరు కనెక్ట్ చేసుకుంటారు ప్యాటర్న్లో. అది నువ్వు మెమరైజ్ చేసుకున్నావు అంటే ఆటోమేటిక్ నీకు ఒక పాయింట్ ఇంకో పాయింట్కి లీడ్ చేస్తుంది. సో ఆటోమేటికలీ యూ విల్ అండర్స్టాండ్. దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ as మైండ్ మ్యాపింగ్. సో అన్లైక్లీ ద మైండ్ మ్యాపింగ్ ఈజ్ నాట్ టాట్ టు ది స్టూడెంట్స్. సో ద మైండ్ మ్యాపింగ్ హ్యాస్ టు బి టాట్ టు ది స్టూడెంట్. సో అది స్పెషల్గా ట్రైనింగ్ తీసుకోవాలి, లేకపోతే టీచర్స్ స్పెషల్గా ట్రైన్ చేయాలి, లేదా వాళ్ళు ట్రైన్ అయి ఉండాలి. దానిపైన మళ్ళీ ఎప్పుడైనా మనకి డీటెయిల్ సబ్జెక్ట్ మాట్లాడదాము. బట్ మైండ్ మ్యాపింగ్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఏరియా. సో మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే స్టడీ టెక్నిక్ ఎలా ఉంది. ఆ స్టడీ టెక్నిక్ అయిన తర్వాత మళ్ళీ యూ ఆర్ సపోజ్ టు కండక్ట్ ది టెస్ట్. ఆ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు మీకు అర్థమవుతుందన్నమాట అసలు అతనికి ఎక్కడ ఎర్రర్ ఉంది. ఆ ఎర్రర్ని మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత మళ్ళీ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ వస్తుంది. ఆ ఎర్రర్ని అర్థం చేసుకున్న తర్వాత దేర్ ఇస్ నో వన్ ప్యాటర్న్.
వీడు మనం ఒక ప్యాటర్న్ ఇచ్చాము, ఈ ప్యాటర్న్తో చేసుకుంటే తనకు వస్తుందని దెర్ ఇస్ నో గ్యారంటీ. డిఫర్స్ ఫ్రమ్ స్టూడెంట్ టు స్టూడెంట్. మళ్ళీ ట్రయల్ అండ్ ఎర్రర్ చేసుకోవాలి. ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్స్ స్టార్ట్ కాకపోతే ఇంకా 10 days టైం ఉంది. అంటే ఈ 1 year చదివిందంతా ఒకటి, ఈ 10 daysలో ప్రిపరేషన్ ఎలా ఉండాలంటారు? అంటే ప్రతి ఎగ్జామ్కి రిలేటెడ్, ప్రతి సబ్జెక్ట్ రిలేటెడ్ ఇప్పుడు మెమరైజ్ చేసుకోవాలి, అలా అని చెప్పేసి సబ్జెక్ట్ మొత్తం మనం చదవగలుగుతాం అంటారా ఈ 10 daysలో? అట్లా ఏమన్నా చూడండి, వాట్ ఐ టెల్ ఇస్, నేను చెప్తానంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది కైండ్ ఆఫ్ స్టూడెంట్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ హూ ఆర్ వెరీ వీక్, 3 categories తీసుకుందాం: వెరీ వీక్, యావరేజ్ అండ్ ఇంటెలిజెంట్. సో ఈ కేటగిరీస్లో తీసుకుందాం. వీక్గా ఉన్న స్టూడెంట్స్కి నా సజెషన్ ఏంటి అంటే, మీరు కొన్ని చాప్టర్స్ తీసుకోండి, పేపర్ ప్యాటర్న్ చూడండి, ప్యాటర్న్ ప్రకారము ఈజీ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి చాప్టర్స్ మీరు తీసుకొని ఆ చాప్టర్స్ను కంపల్సరీగా వచ్చే చాప్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ఉంది, లైట్లో ఉంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. సో ఇలాంటి కొన్ని, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది, ఇలాంటి కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. లేదు అంటే మీకు సైన్స్కి వచ్చేసరికి ఫిజికల్ సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ యాజ్ వెల్ యాజ్ బయాలజీ, ఈ రెండు బయాలజీ, ఫిజికల్ సైన్స్ కన్సిస్ట్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బయాలజీ, ఈ రెండు కలిపి మీకు 100 mark పేపర్ ఉంటుంది. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ మీరు బయో పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. థియరీ ఎక్కువగా ఉంటుంది, సో ఈజీగా 50 marks గెయిన్ చేసుకోవచ్చు. 50కి ఒక 20 మార్కులు, ఒక 25 మార్కులు అక్కడ తీసుకున్నా, ఫిజికల్ సైన్సెస్లో మీరు ఇంకొక 15 మార్కులు తీసుకుని ఈజీగా ఒక 40-45 యూ విల్ అట్లీస్ట్ క్లియర్ యువర్ ఎగ్జామ్. సో అక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, మీరు చాప్టర్స్ చూస్ చేయండి, క్వశ్చన్ పేపర్ చూడండి, మీ టీచర్స్ని అడగండి ఏ చాప్టర్స్ ఇంపార్టెంట్, ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఆ ఏరియాస్ తీసుకొని దానిపైన మాత్రమే మీరు కాన్సన్ట్రేట్ చేయండి. దట్ ఈస్ ఫర్ అ వెరీ వీక్ స్టూడెంట్ హూమ్ ఐఎమ్ టాకింగ్. ఎవడైతే అసలు పాస్ అవ్వలేడు అని అనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం చెప్తాను. యావరేజ్ స్టూడెంట్స్కి వాట్ ఐ సజెస్ట్ ఇస్ మోర్ ఆర్ లెస్ ఇలాంటి ప్యాటర్న్ యూజ్ చేయండి. కాకపోతే ఏంటి అంటే, మీరు అన్ని చాప్టర్స్ చదవండి. అన్ని చాప్టర్స్ చదివితే మీకు ప్రతి చాప్టర్లో యూ ట్రై టు ఐడెంటిఫై వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ ఏరియాస్ ఇన్ ఎవ్రీ చాప్టర్. నేను చెప్పాను కదండి, రీజనింగ్ ఉంటుంది, న్యూమరికల్స్ ఉంటాయి, కాన్సెప్ట్ ఉంటుంది, 1 mark క్వశ్చన్స్ ఉంటాయి, ఎస్ఏ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్ ప్యాటర్న్ ప్రకారం మీరు ప్రతి చాప్టర్ని డివైడ్ చేసి ఆ పర్టికులర్ ఏరియాస్ మాత్రమే మీరు చదవండి. మొత్తం చాప్టర్ చదివే అవసరం లేదు, ఆ ఏరియాస్ మీరు చదవండి. అండ్ ప్రతి చాప్టర్లో ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటుంది, అది మీ టీచర్స్ని అడిగారు అంటే దే వుడ్ గైడ్ యూ ఇంపార్టెంట్ ఏరియాస్. ఆ ఇంపార్టెంట్ ఏరియాస్ చదవండి, ఎందుకంటే ఎవరు చెప్పలేరు ఈ పర్టికులర్ క్వశ్చన్ వస్తుందని, బట్ ఐడెంటిఫై చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్లో మనకి లైట్ చాప్టర్ ఉందన్నమాట. ఆ లైట్ చాప్టర్లో రిఫ్లెక్షన్స్ అనే చాప్టర్ ఉంది, రిఫ్రాక్షన్ అనే చాప్టర్ ఉంది, రిఫ్లెక్షన్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్ అని చెప్పేసి ఉంది. ఇందులో రే డయాగ్రామ్స్ అని ఉంటాయి అన్నమాట. ఆ రే డయాగ్రామ్స్ ఖచ్చితంగా వస్తాయి. అలా ప్రతి చాప్టర్లో దేర్ ఆర్ సర్టన్ ఏరియాస్ ఖచ్చితంగా వచ్చేది. ఐ అని చెప్పేసి మనకి చాప్టర్ ఉంది, హ్యూమన్ ఐ అని చెప్పేసి. హ్యూమన్ ఐలో మనకి మయోపియా అంటే సైట్కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. సైట్కి సంబంధించిన కాన్సెప్ట్స్, ఆ కాన్సెప్ట్ ఖచ్చితంగా వస్తుంది క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ లైట్లోనే ఇంకొన్ని ఉన్నాయి. రిఫ్రాక్షన్ అనే చాప్టర్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్కై బ్లూ ఎందుకు ఉంటుంది, పైన చూస్తే వాటర్ బ్లూ ఎందుకు కనిపిస్తుంది, లేదా సన్ రైజ్ అయ్యేటప్పుడు మనకి సన్ ఎర్రగా రెడ్ ఎందుకు కనిపిస్తుంది, ఇవి రీజనింగ్ క్వశ్చన్స్. సో ప్రతి చాప్టర్లో ఇలాంటి ఏరియాస్ ఉంటాయన్నమాట. ఆ ఏరియాస్ని మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేసి అవి ప్రతి చాప్టర్లో మీరు చదవండి, మీకు డెఫినెట్గా వస్తుంది. నౌ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్ హూమ్ ఐఎమ్ టాకింగ్ ఆఫ్, మీరు 100% రావాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కూడా మీరు మొత్తం చాప్టర్ కూడా చదువుకోవాలి. దాంతోపాటు ఎస్పెషల్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్ ఏవైతే ఇంపార్టెంట్ నేను ఏరియాస్ చెప్పానో ఆ ఏరియాస్ అన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ మీరు ఎక్కువగా ఐక్యూ లెవెల్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. హై ఆర్డర్ ఐక్యూ లెవెల్ క్వశ్చన్స్ మీరు ప్రయత్నించండి. దీనికి సంబంధించి సిబిఎస్ఈ మన స్టేట్ సిలబస్ ఉన్న స్టూడెంట్స్ మీరు సిబిఎస్ఈకి సంబంధించిన రెఫరెన్స్ బుక్ కాల్డ్ యాజ్ గోల్డెన్ అని ఉంది, లేదా ఐసిఎస్సికి సంబంధించిన ఇంకో బుక్ రెఫరెన్స్ కూడా మీకు దొరుకుతాయి. ఆ బుక్ను కూడా మీరు ఫాలో అవ్వండి. రెఫరెన్స్ బుక్స్ను లేకపోతే వాళ్ళ టెక్స్ట్ బుక్స్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఫాలో అవుతే చాప్టర్స్ ఏమున్నాయి, కాకపోతే డెప్త్ అనేది అందులో ఎక్కువగా ఉంటుంది కాబట్టి యూ విల్ అండర్స్టాండ్ మచ్ బెటర్ అండ్ పాయింట్ టు పాయింట్ మీకు ఆన్సర్ అర్థమవుతుంది. సో యూ కెన్ గెట్ ఫుల్ మార్క్స్. అండ్ అన్లక్కీలీ స్టేట్ సిలబస్కి ఉన్న స్టూడెంట్స్కి న్యూమరికల్స్కి ఏవైతే ఉన్నాయో వాళ్ళకున్న రెఫరెన్స్ బుక్స్లో ఎక్కువగా న్యూమరికల్స్ ఇవ్వలేదు. అదే ఐసిఎస్ఈ యాజ్ వెల్ as సిబిఎస్ఈకి సంబంధించిన రెఫరెన్స్ బుక్లో న్యూమరికల్స్ ఎక్కువగా ఇచ్చారు. ఆ న్యూమరికల్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే కానీ మీకు ఐక్యూ లెవెల్ పెరగదు. అవన్నీ ప్రాక్టీస్ చేసిన తర్వాత కూడా అందులోంచి వస్తుందని ఎక్కడ గ్యారంటీ లేదు, దెర్ ఇస్ నో గ్యారంటీ. మీరు 10 మెథడ్స్ ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామినర్ 11th మెథడ్ అడగవచ్చు. కాకపోతే దాంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మీరు 10 మెథడ్స్ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీ మైండ్ ఎంత షార్ప్ అయిపోతుందంటే, మీ ఐక్యూ లెవెల్ ఎంత షార్ప్ అవుతుందంటే, ఎస్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ కెన్ ఆస్క్ ఇన్ అదర్ వే ఆల్సో. ఈ 10 మెథడ్ కాక 11th మెథడ్ అడిగినప్పుడు కూడా మీ ఐక్యూ లెవెల్ రీచ్ అవుతుంది. మీరు అసలు ఇది ప్రాక్టీస్ చేయలేదు అంటే దెర్ ఇస్ నో క్వశ్చన్, మీ మైండ్ అలా ఆలోచించే క్వశ్చనే లేదు. మీ మైండ్ అలా ట్యూన్ అవ్వడానికి
ఇది ఇంపార్టెంట్. ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే మనకి ఏ విధంగా అయితే బాడీ బిల్డింగ్ కోసము మనం డంబెల్స్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తామో మైండ్ కూడా షార్ప్ అవడానికి ఐక్యూ లెవెల్స్ పెంచుకోవడానికి ఈ మీ ఏజ్ ఏదైతే ఉందో ఇప్పుడున్న 13 years 14 years 15 years స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ ఏజ్లో ఎంతైతే ఐక్యూ లెవెల్ బ్రెయిన్ ట్యూన్ అవుతుందో అది పెద్ద ఏజ్లో అవ్వదు. కాబట్టి ఇప్పుడు మీకు బ్రెయిన్ ఎక్సర్సైజ్ అవ్వడం కాబట్టి ప్రతి సబ్జెక్ట్ ఎస్పెషల్లీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఈ 3 సబ్జెక్టు మీ ఇంటెలిజెన్స్ మీ ఐక్యూ లెవెల్ పెంచుకోవడానికి మీ మెమరీ పెంచుకోవడానికి ఇది బెస్ట్ బ్రెయిన్ ఎక్సర్సైజ్ అనమాట. కాబట్టి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు అంత ఇంటెలిజెంట్ అవుతారో అంత సక్సెస్ఫుల్ కూడా అయ్యే అవకాశాలు ఉంటుంది. దెర్ ఇస్ నో గ్యారంటీ మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్ చదివి మీరు బైపీసీ తీసుకోవాలని ఏం గ్యారంటీ లేదు, ఎంపీసీ తీసుకోవాలని ఏం గ్యారంటీ లేదు, ఏం తీసుకోవాలని అంటే హెచ్ఈసీ తీసుకోవాలని ఏం గ్యారంటీ లేదు. మీరు మీరు ఇప్పుడు కరెక్ట్గా బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేశారంటే ఫ్యూచర్లో మీరు ఏ కోర్సు తీసుకున్నా సరే యూ విల్ బి వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ అండ్ యూ వుడ్ బికమ్ బెస్ట్ పర్సన్ ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్. అది ఎలా అవ్వాలంటే ఇప్పుడు మీ ఐక్యూ లెవెల్ స్ట్రాంగ్గా ఉండాలి. ఐక్యూ లెవెల్ ఇప్పుడు స్ట్రాంగ్ అవ్వాలంటే ఇలాంటి సబ్జెక్ట్స్ పైన ఇంకెక్కువగా కష్టపడాలి మీరు. ఇట్ ఈస్ నాట్ మీకు 10th మార్క్స్ వస్తాయా కదా దానికోసం కాదు. ఫర్ యువర్ ఎక్సర్సైజ్ ఆఫ్ ది బ్రెయిన్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ దీస్ ఎగ్జామ్స్ ఆర్ బీన్ కండక్టెడ్. సో ఐ సజెస్ట్ వాళ్ళు ఇప్పుడు కరెక్ట్గా ప్రయత్నించుకుని అందుకని మీరు చూడండి ఇంటర్మీడియట్లో ఎంసెట్ కానీ ఐఐటి కానీ చాలా టఫ్ ఉంటుంది. ఎందుకంటే అలాంటి వాళ్ళు మాత్రమే రేపటి నాటికి ఆపరేషన్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టే అవకాశాలు అంత ఇంటెలిజెన్స్ పెరిగే అవకాశాలు ఉంటుంది కాబట్టి వాళ్ళకి అంత రిగరస్ ట్రైనింగ్ ఇస్తారు. సో ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ మన మిలిటరీలో ఎలా అయితే ట్రైనింగ్ ఇచ్చే ఒక కమాండోని తయారు చేస్తారో ఇక్కడ కూడా స్టూడెంట్స్ని అంతే చేస్తారు. ఈ 1 year పాటు ఎగ్జామ్స్ ముందు వరకు ప్రిపరేషన్ ఎలా ఉన్నా కానీ ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు రాత్రి ప్రియర్ టు దట్ డే ఆ నైట్ మైండ్ సెట్ ఎలా ఉండాలి, ప్రిపరేషన్ ఎలా ఉండాలి, అలాగే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మైండ్ సెట్ ఎలా ఉంటే వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు ఎంతవరకు చదివిన దాన్ని ఎగ్జామ్స్లో డెలివర్ చేయడానికి యూస్ఫుల్ అవుతుందంట. చాలా మంచి క్వశ్చన్ అండి. యూజువల్గా స్టూడెంట్ ఇంకొక 5 నిమిషాలు కూడా ఉందంటే వాళ్ళు బుక్ స్క్రోల్ చేస్తుంటారు. దట్ ఈస్ అ వెరీ రాంగ్ మెథడ్. వాట్ ఐ సజెస్ట్ ఇస్ మీరు చదువుకోవడం చాలామంది స్టూడెంట్స్ కొంతమందికి అలవాటు ఎలా ఉంటుందంటే నైట్లో చదువుకోవడం అలవాటు ఉంటుంది. సరే అలాంటి వాళ్ళని ఏం చేయలేము ఎందుకంటే వాళ్ళ ప్యాటర్న్ అలా ఉంటుంది. వాళ్ళు అలా ప్రోగ్రెస్ అవుతారు, అలా ప్లానింగ్ చేసుకుంటారు. బట్ ఈ లాస్ట్ డే ఎగ్జామ్కి బిఫోర్ గురించి మాట్లాడితే మాత్రం ఆ ట్రైనింగ్ అనేది మనకి ఫ్యూ డేస్ బిఫోర్ నుంచి లేదా ఫ్యూ మంత్స్ బిఫోర్ నుంచి అవుతాయి. లాస్ట్ డేది ఎలా చేసుకోగలుగుతాం అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది, ప్లానింగ్ ఉంటుంది. సో ఏదేమైనా కూడా లాస్ట్ డే మాత్రం వాట్ ఐ సజెస్ట్ ఇస్ ట్రై టు కంప్లీట్ ఆల్ యువర్ సబ్జెక్ట్స్ వాట్ ఎవర్ ఎగ్జామ్ పోర్షన్ ఇస్ దట్ ట్రై టు కంప్లీట్ బై 11 o'clock at max ఐమ్ టాకింగ్ ఆఫ్. ది స్టూడెంట్స్ హూ స్టడీ ఇన్ ది డే టైంలో చదివే స్టూడెంట్స్ గురించి చెప్తున్నాను. బై 10 o'clock or 11 o'clock మీరు కంప్లీట్ చేసుకొని ఉదయాన్నే మళ్ళీ 4 o'clock మీరు లేచి చదువుకొని అండ్ ఎగ్జామ్ వరకు మీరు ఎగ్జామ్ ఇంకొక ఇంట్లోంచి బయలుదేరుతున్నారు అనే ఒక 1/2 hour 45 minutes బిఫోర్ మీరు బుక్స్ స్టాప్ చేసేసండి. అక్కడ స్టాప్ చేశారు అంటే ఇంకా మీరు ఎగ్జామ్ వెళ్ళే వరకు మీరు అసలు ఇంకా డోంట్ టచ్ ది బుక్. దట్స్ ఇట్. అది వెళ్ళేసి యూ ఆర్ సపోజ్ టు రైట్ విత్ కూల్ మైండ్. ఎలాగో రాయాల్సిందే. లాస్ట్ మూమెంట్లో చదువుతున్నావు అంటే నువ్వు అంతకుముందు చదవలేదు ఇన్ని 1 yearలో రాంది ఒక 5-10 minutesలో వస్తుంది అనడం కూడా ఇట్స్ నాట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్ అవుట్. బట్ వాట్ ఐ సజెస్ట్ ఇస్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు మాత్రం కూల్ మైండ్తో వెళ్తే ఇంకా కొద్దిగా అట్లీస్ట్ చదువుకున్నదంతా కూడా మనకి గుర్తుండే అవకాశాలు ఉంటుంది. లేదు అలా కాదు మీరు ఫోబియాతోటి భయంతో లాస్ట్ వరకు చదివితే మాత్రం కన్ఫ్యూజన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. నేను చెప్పడం కాదు, ఎక్స్పర్ట్స్ కూడా చెప్పడం అది, ఇది రీసెర్చ్లో కూడా బయటపడింది. కాబట్టి వాట్ ఐ సజెస్ట్ ఇస్ ఒక అట్లీస్ట్ 1 hour బిఫోర్ దే షుడ్ స్టాప్ రీడింగ్ అండ్ రిలాక్స్. లాస్ట్ 1 hour టోటల్గా రిలాక్స్ అవ్వండి. నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ హార్డ్ వర్క్ అండ్ బిలీవ్ యువర్ సెల్ఫ్. వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ బిలీవ్ యువర్ సెల్ఫ్ అండ్ ఐఎమ్ షూర్ యూ కెన్ డూ యువర్ బెస్ట్ వాట్ ఎవర్ యూ హెవ్ స్టడీడ్. కూల్గా కామ్గా మీరు పేపర్ ఫస్ట్ మంచిగా పేపర్ వచ్చినప్పుడు ఒకసారి పేపర్ చదవండి. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ కూల్గా చదివి దాని తర్వాత మీకు వచ్చేటి ఏమున్నాయి ఫస్ట్ అవి టిక్ చేసుకోండి. వచ్చిన ఆన్సర్స్ ఫస్ట్ ఇమీడియట్గా అటెంప్ట్ చేసుకోండి. రాని ఆన్సర్స్ స్లోగా మీరు తర్వాత లాస్ట్లో టైంని బట్టి మీరు అటెంప్ట్ చేయండి. సో ఈ ప్యాటర్న్లో వెళ్తే మాత్రం ఐఎమ్ షూర్ దే కెన్ డూ ఇన్ ది బెస్ట్ వే వాట్ ఎవర్ దే హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్. థ్యాంక్ యూ దీపక్ గారు. చాలా మంచి సజెషన్స్ స్టూడెంట్స్కి కావచ్చు, పేరెంట్స్కి కావచ్చు, చాలా మంచి టిప్స్ సజెషన్స్ ఇచ్చారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ మనం చేయాలి స్టూడెంట్స్ కోసం కానీ పేరెంట్స్ కోసం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారుగా TV7 ప్రేక్షకులు రేపొద్దున్న ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యే ప్రతి స్టూడెంట్కి కూడా చాలా మంచి టిప్స్ ఇచ్చారు. ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతే దీపక్ గారు చెప్పిన ప్రతి టిప్ కానీ ఫాలో అయ్యారంటే కంపల్సరీ మీ అందరూ గ్యారంటీగా ఎగ్జామ్స్లో డెఫినెట్గా సక్సీడ్ అవుతారు. ఆల్ ద బెస్ట్. అందరు స్టూడెంట్స్ కూడా చక్కగా ఎగ్జామ్స్ రాయాలని TV7 తరపున కోరుకుంటున్నాం. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే TV7 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.